హలో ఎవ్రీవన్. అసలు మనకు టీడబ్ల్యూఎస్ ఆర్ ఇయర్బడ్స్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నిజంగా అవసరమా? దానికి ఆన్సర్ ఈ పాడ్కాస్ట్ ఎండ్లో మీకు అర్థమవుతుంది. ఏఎన్సీ ఆర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మ్యూజిక్ వినేటప్పుడు మన చుట్టూ ఉండే నాయిస్ని ఎలిమినేట్ చేసి మన మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ బెటర్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాల్స్ మాట్లాడేటప్పుడు మన వాయిస్ క్లియర్గా ఉండాలి అంటే ఏఎన్సీ ఉండాలి అనుకుంటారు. కానీ కాదు, ఏఎన్సీ ఈజ్ ఫర్ మ్యూజిక్, నాట్ ఫర్ కాల్స్. కాల్స్కి యూజ్ అయ్యే నాయిస్ క్యాన్సిలేషన్ వేరే, దాని గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్బడ్స్లో డిఫరెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నిక్స్ వాడతారు. ఏఎన్సీ అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ప్యాసివ్ నాయిస్ ఐసోలేషన్. బేసిక్ వన్ ఈజ్ ప్యాసివ్ నాయిస్ ఐసోలేషన్. అంటే బడ్స్ చుట్టూ ఉండే ఇయర్ టిప్తో మీ ఇయర్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఐసోలేట్ చేస్తారు. దీనివల్ల బయట నుండి వచ్చే నాయిస్ వేవ్స్ మీ ఇయర్ వరకు రీచ్ అవ్వవు. అదే ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్లో అయితే మీకు కుషన్స్ ఆర్ కఫ్స్ వస్తాయి. అది నాయిస్ని చాలా ఎఫెక్టివ్గా క్యాన్సిల్ చేస్తుంది. మీ ఇయర్స్ వరకు మ్యాక్సిమం రీచ్ అవ్వదు. నన్ను అడిగితే ఇది ఎనఫ్ అండ్ ఎఫెక్టివ్ కూడా. ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి ప్యాసివ్ నాయిస్ ఐసోలేషన్కి సింపుల్ డిఫరెన్స్ చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. నాయిస్ని హెవీ ఫ్లో ఆఫ్ వాటర్ అనుకోండి, ఒక నదిలో వరదలాగా. ఈ వరదని కంప్లీట్గా కంట్రోల్ చేయాలంటే మీరు డ్యామ్ కడతారు. అలా కాకుండా మీ ఊరు వరకు రీచ్ అవ్వకుండా అనుకుంటే ఊరు చుట్టూ కట్ట కట్టుకుంటారు. ఈ కట్ట అనేది ప్యాసివ్ నాయిస్ ఐసోలేషన్ లాగా అనమాట. మనం ఊరిని కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. వాటర్ని మనం ఏం కంట్రోల్ చేయం, కానీ మన వరకు రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి సంథింగ్ ఏదో పెట్టుకున్నాం. అదే డ్యామ్ కట్టామనుకోండి, వాటర్ని మనం కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు, ఎంత కావాలంటే అంత రిలీజ్ చేస్తాం, ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు. అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. పనికొచ్చేవి చెప్పరా అంటే సరదా వరద మా ఇంటి ముందు బురద అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు ఏంటా అనుకుంటున్నారా? పాయింట్కే వస్తున్నా. ఒక టైంలో ఓన్లీ ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్ ఆర్ ఫ్లాగ్షిప్ బడ్స్లో మాత్రమే ఉండే ఈ ఫీచర్ ఇప్పుడు బేసిక్ ఇయర్ బడ్స్లో కూడా వచ్చేసింది. అప్పుడే మెయిన్ క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది, ఈజ్ దిస్ రియల్లీ ఏ ఫీచర్ ఆర్ జస్ట్ జిమ్మిక్? ఏఎన్సీ అనేది ఓవర్ హైప్డ్ జిమ్మిక్కా, లేకుంటే ఈ బడ్జెట్ బడ్స్లో కూడా వీటి వల్ల రియలిస్టిక్ యూజ్ ఉంటుందా లేదా అనేదే ఈరోజు టాపిక్. ముందు ఈ ఏఎన్సీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం క్రౌడెడ్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఆర్ ఏదైనా నాయిసీ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి మ్యూజిక్తో పాటు మన చుట్టూ ఉండే నాయిస్ కూడా వినిపిస్తుంది. అది ఎలిమినేట్ చేయడానికి ఈ హెడ్ ఫోన్స్ ఆర్ బడ్స్లో ఒక డెడికేటెడ్ మైక్ ఉంటుంది. దాన్నే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ అంటారు. అది మీరు మ్యూజిక్ వినేటప్పుడు మీ చుట్టూ ఉండే నాయిస్ని గ్రాప్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ ఈ మైక్ నాయిస్ వేవ్స్ని క్యాన్సిల్ చేసి యాంబియంట్ వేవ్స్ని మ్యూజిక్తో పాటు మీకు పంపిస్తుంది. ఈ వేవ్స్ మ్యూజిక్ ఏం లేకుండా వింటే అనే ఒక చిన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు ఈ నాయిస్ వేవ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి యాంబియంట్ వేవ్స్ వినిపిస్తాయి. మోస్ట్లీ దీస్ యాంబియంట్ వేవ్స్ ఆర్ నెగ్లిజిబుల్. అంటే మీరు మ్యూజిక్ వినేటప్పుడు కానీ నార్మల్గా విన్నా కానీ ఈ నాయిస్ వేవ్స్ అనేది మీ ఇయర్కి చాలా తక్కువ వరకు వినిపిస్తాయి. వావ్, ఇదేదో బాగుందే, నా నెక్స్ట్ బడ్స్లో ఈ ఏఎన్సీ ఫీచర్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే నా లిజనింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అక్కడే మీరు కూడా అందరిలాగే పన్నీర్ బటర్ మసాలాలో కలిసారు. ఈ ఏఎన్సీ వల్ల ఆడియో క్వాలిటీ ఇంచు కూడా పెరగదు. ఇన్ఫ్యాక్ట్ ఆడియో క్వాలిటీ అనేది ఫ్రీక్వెన్సీ, క్వాలిటీ ఆఫ్ డ్రైవర్స్, సైజ్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ ఎక్సెట్రా ఫీచర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏఎన్సీకి దానికి కొంచెం కూడా సంబంధం ఉండదు. ఈ ఏఎన్సీ ప్రొడ్యూస్ చేసే యాంబియంట్ సౌండ్ వేవ్స్ వల్ల లిజనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని నాకు అనిపించింది. ఈవెన్ చాలామంది కూడా చెప్పారు ఇది. మనిషి కోరే ప్రతి కోరికతో వచ్చే లాభాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అలాగే ఈ ఏఎన్సీ వల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. యూజువల్ బడ్స్ కంటే ఇవి చాలా హయ్యర్ ప్రైస్. బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు సౌండ్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మన మ్యూజిక్ని యాంబియంట్ వేవ్స్ డామినేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఈ యాంబియంట్ వేవ్స్ వల్ల ఒక డిజీ ఫీలింగ్ వస్తుంది. బట్ మెల్లగా ఇది అలవాటు అయిపోతుంది అనుకోండి. స్టిల్ కొంతమంది యూజర్స్ దీని డిసడ్వాంటేజ్ లాగే ఫీల్ అవుతారు. అలా అని నేను ఏఎన్సీని యూజ్లెస్ ఫీచర్ అనట్లేదు. ఎస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. క్రౌడెడ్ ఏరియాస్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ట్రావెల్ అంటే మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కాదు సుమి, డ్రైవింగ్లో ఏఎన్సీ బేస్డ్ బడ్స్ వాడడం వల్ల ట్రాఫిక్ అండ్ హార్న్ సౌండ్స్ మీకు క్లియర్గా వినిపించవు, విచ్ మే లీడ్ టు యాక్సిడెంట్స్. సో క్విక్ టిప్, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏఎన్సీ బడ్స్ని అవాయిడ్ చేసేయండి. మీ వర్క్ ప్లేసెస్లో చాలా నాయిస్ ఉంటుంది. క్రౌడెడ్ ఆర్ కన్స్ట్రక్షన్ వర్క్స్లో మీరు పనిచేస్తారు. అలాంటి ప్లేస్లో మీరు మ్యూజిక్ వినాలి అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఏఎన్సీ బేస్డ్ బడ్స్. అలా అని బడ్జెట్ బడ్స్ కాదు, ఫ్లాగ్షిప్స్ మాత్రం ప్రిఫర్ చేయండి. ఇందాక చెప్పిన డిజీ ఫీల్ బడ్జెట్ బడ్స్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఇట్ విల్ బీ క్వైట్ డిస్టర్బింగ్. అండ్ మనలో చాలామందికి కావాల్సిన ఫీచర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫర్ కాల్స్. ఇది మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న నాయిస్ని ఎలిమినేట్ చేసి కాల్స్లో మీ వాయిస్ క్లియర్గా ఉండేలా చేస్తుంది. దీని వెనక కూడా ఒక సింపుల్ అల్గోరిథం ఉంది. మోస్ట్ ఆఫ్ ది బడ్స్ డ్యూయల్ మైక్ టెక్ వాడతారు. అంటే మీ మౌత్కి దగ్గరగా ఒక మైక్ ఉంటుంది, కొంచెం డిస్టెన్స్లో ఇంకో మైక్ ఉంటుంది. అదే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మైక్ మీ వాయిస్ వేవ్స్ని క్యాప్చర్ చేస్తుంది, సెకండ్ మైక్ ఏమో మీ చుట్టూ ఉన్న నాయిస్ని. ఆ 2 మైక్స్ మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మైక్ రిసీవింగ్ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఆడియో వేవ్స్లో క్లియర్గా తెలుస్తుంది. అలా మీ వాయిస్ తప్ప మీ చుట్టూ ఉన్న నాయిస్ వేవ్స్ అన్నీ మ్యాక్స్ క్యాన్సిల్ అయిపోతాయి.
ఆల్సో ఎల్గరిథం కొన్ని నేచర్ సౌండ్స్ మీద ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది, లైక్ ట్రాఫిక్, బర్డ్స్, యానిమల్ సౌండ్స్ ఎక్సెట్రా. అవి ఆటోమేటిక్గా ఏ బేస్డ్గా క్యాన్సిల్ అవుతాయి. అలా అని ఈ టెక్నిక్ కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తుందని నేను చెప్పలేను, లైక్ 60-70% క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను కూడా నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ యూస్ చేసే మాట్లాడుతున్నా. సో నా చుట్టూ ఉండే ఫ్యాన్, టీవీ సౌండ్ అవేవి మీకు వినిపించకుండా నా వాయిస్ మాత్రమే క్లియర్గా వినిపిస్తుంది కదా. ఇదే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ ఉండే అడ్వాంటేజ్. నాయిస్ క్యాన్సిలేషన్ ఫర్ మ్యూజిక్ విషయానికి వస్తే నేను పర్సనల్గా ప్యాసివ్ ప్రిఫర్ చేస్తా, అండ్ దట్స్ ఎనఫ్ ఇన్ మై వ్యూ. మీరు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ కావాలా ఆర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ కావాలా అని డిసైడ్ అవ్వలేకపోతున్నారా? అయితే మీకుండే కామన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. దాని బేస్ మీద మీరే డిసైడ్ అవ్వచ్చు. ఎందులో బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది? ప్యాసివ్లో, యాజ్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఆపరేషన్. యాక్టివ్లో మీకు తెలియకుండా చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ వల్లే మీకు నాయిస్ వినిపించకుండా ఉంటుంది. ఏది కాస్ట్ ఎఫెక్టివ్? ఆబ్వియస్లీ ప్యాసివ్. కష్టం లేదుగా, ఇంకా ఖర్చు ఎందుకు? ఎందులో లిజనింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది? ఎక్స్టర్నల్ వేవ్స్ ఏం రాకుండా జస్ట్ మ్యూజిక్ మాత్రం వినిపిస్తుంది కాబట్టి ప్యాసివ్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. బట్ నాయిస్ ప్లేసెస్లో కనుక మీరు మ్యూజిక్ వినాలి అనుకుంటే ఏఎన్సీ చాలా బెటర్. వీటి వల్ల ఇయర్స్కి ఏమైనా హామ్ ఉంటుందా? ఇన్ఫ్యాక్ట్ వీటి వల్ల మీ ఇయర్స్కి ఎలాంటి హామ్ ఉండదు. యాక్టివ్లో వచ్చే అంబియంట్ వేవ్స్కి మీరు అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది అంతే. లాంగర్ అవర్స్ వినడానికి ఏది బాగుంటుంది? నన్ను అడిగితే ప్యాసివ్ బెస్ట్. ఏఎన్సీ ఆన్ అయి ఉంటే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది, సో లాంగర్ అవర్స్ వినడానికి స్కోప్ కూడా తక్కువే. ఏది నాయిస్ని బెటర్గా రెడ్యూస్ చేస్తుంది? ఆబ్వియస్లీ డూడ్, యాక్టివ్. అలా అని మీరు ఇంట్లో కూర్చొని మ్యూజిక్ వినడానికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవసరం లేదు. సో ఇది ఈరోజు పాడ్కాస్ట్. ఇంకా ఏఎన్సీలో ఉండే డిఫరెంట్ టైప్స్, యూజెస్ అండ్ ఇన్డెప్త్ అనాలిసిస్తో మీ ముందుకి ఇంకో పాడ్కాస్ట్లో వచ్చేస్తా. Until then, this is Satya signing off. Tata, goodbye, Khudafiz. MS Office.